మీరెలా అంబేద్కర్ వాదులుగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తారు? ఈ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం పట్టుకునేటువంటి స్థాయి కూడా మీకు లేదు అని జై భీమ్రావ్ భారత్ పార్టీ భావిస్తుంది. ఎస్, ఈ రోజున మేము రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా, ఈ మీడియా ఛానల్ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి విన్నపం చేస్తున్నా. అమ్మ, ఈ రాష్ట్రంలో మీరు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే 2024లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు పెట్టి జిమ్ముక్కులు చేసిన, అంబేద్కర్ విగ్రహాలు పెట్టినా, పూలే విగ్రహాలు పెట్టినా, బాబు జగజ్జీవన్ రావుకి నిలువెత్తు పాలాభిషేకం చేసిన ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లింలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మటం లేదు. ఎటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మటంలా. తెలుగుదేశం ప్రభుత్వం ఇక ఆల్మోస్ట్ ఆల్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం 2024 తర్వాత ఇస్ నో మోర్ తెలుగుదేశం ఎట్ ఆల్. తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాం. 50 మంది ఎమ్మెల్యేలు విజయాలు అపజయాలని మేము శాసించి తీరుతాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దళిత బిడ్డలందరూ కూడా, బహుజన బిడ్డలందరూ కూడా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా జై భీమ్రావ్ భారత్ పార్టీ వైపు నడపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాస్వామ్యం తీసుకురాగలిగినటువంటి స్థాయి, అవకాశం ఉన్నది మాకు మాత్రమే. ప్రాబబ్లీ మేము కొత్త పార్టీ కావచ్చు, ప్రాబబ్లీ మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, ప్రాబబ్లీ మాకు రాజకీయాలు చేయడానికి అంత అవకాశమో లేకపోతే రాజకీయాలు చేయడానికి వనరులో లేకపోవచ్చు. కానీ మాలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసానికి ప్రజా మద్దతు ఖచ్చితంగా తోడవుతుందని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు డాక్టర్ అచ్చెన్న వరకు జరిగినటువంటి ప్రతి అంశంలో ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల కోసం, బహుజన బిడ్డల కోసం, ప్రజాస్వామ్యవాదుల కోసం, అమరావతి రైతుల కోసం, వ్యవస్థల కోసం పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి జడా శ్రవణ్ కుమార్, మాజీ న్యాయమూర్తి అండ్ ప్రస్తుత హైకోర్టు న్యాయవాది. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం మీద కొన్ని వేల కేసులు వేసి, ప్రభుత్వం మెడలు వంచి, ప్రభుత్వం యొక్క పాలసీ డెసిషన్స్ను కూడా మెడలు వంచినటువంటి ఏకైక వ్యక్తి జడా శ్రవణ్ కుమార్. ఇదంతా ఒక వ్యక్తిగా నలుగురు సాధారణమైనటువంటి వ్యక్తులు మేమందరం కలిసి ఒక సమూహంగా నిలబడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా ఈ రాష్ట్రంలో పోరాటం చేసి, మీడియాలో పోరాటం చేసి, కోర్టుల్లో పోరాటం చేసి, ప్రజాక్షేత్రంలో పోరాటం చేసి, దళిత బిడ్డల సమస్యల కోసం కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వం తీసుకోకుండా 10,000 ఎకరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద 10,000 ఎకరాలు దళిత బిడ్డల, బహుజన బిడ్డల భూమి లాక్కొనకుండా 3,000 కేసులు వేసి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో బిడ్డల కోసం పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి జడా శ్రవణ్ కుమార్, జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు. ఇది మాకున్నటువంటి క్రెడిబిలిటీ.